టీఎఫ్ఐ కల్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ ఫ్యాన్స్ బేసిక్ గేమ్ చేంజర్ కి మేము ఇద్దరికి టికెట్స్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ మూవీకి మేము అనౌన్స్ చేస్తాం. ఇక నుంచి 2 టికెట్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాం. మీరు దానికి ఏం చేయాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. మళ్ళీ ఇంకో మూవీకి మేము గివ్ అవే ఇస్తాం, పక్కా ఇస్తాం. అంతవరకు వెయిట్ చేయండి. బేసిక్ గా గేమ్ చేంజర్ ని ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఇందులో ఏం చెప్పాలి అని ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ ప్లస్ ఇంటర్వెల్ ఒక 20-30 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ 40 మినిట్స్ తప్ప సినిమాలో ఇంకేం లేదన్నమాట. సాంగ్స్ వర్కౌట్ అవ్వలేదు, సాంగ్స్ ప్లేస్మెంట్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, అదర్ యాక్టర్స్ వర్కౌట్ అవ్వలేదు. పాపం మా రాజు గారు అనవసరంగా అన్యాయం అయిపోయి అంత ఖర్చు పెట్టారనమాట. సారీ రాజు గారు. అంజలి గారు యాక్టర్ గా ఎక్సలెంట్ యాక్టర్, బట్ ఈ క్యారెక్టర్ లో అపర్ణ క్యారెక్టర్ తో వాళ్ళ వైఫ్ గా అంజలి గారు ఆ ఒక్క సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక 30-40 మినిట్స్ ట్రాక్ అది ఎక్సలెంట్. యాక్టింగ్ వైజ్, దాని తర్వాత సాంగ్స్ వైజ్ ప్రాపర్ గా సెట్ అయ్యాయి. కానీ దాని తర్వాత వచ్చే ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ వచ్చే ఆ ఓల్డ్ గెటప్ లైక్ రామ్ చరణ్ గారి అమ్మగారిగా యాక్ట్ చేశారనమాట. ఆమెకి అసలు సెట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే పక్క తిప్పి మళ్ళీ ఒక్కొక్క టైంలో స్ట్రైట్ గా చేసి అంత వాళ్ళ కన్వీనియంట్ గా యూజ్ చేసుకున్నారనమాట. స్టోరీ వైజ్ ఏం ఉండదు, అంతే. జస్ట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సీఎం అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, అంతే. ఇంకేం ఉండదు. వీళ్ళ ఫేస్ ఆఫ్ అనేది అంత బాగుంటుంది అనేసి అంటే ప్రాపర్ సీక్వెన్స్ కూడా పడలేదు అనమాట, ప్రాపర్ గా రాసుకోలేదు. స్టోరీ వైజ్ కార్తిక్ సుబ్బరాజ్ గారు రాశారు, బట్ అన్ఫార్చునేట్లీ అది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదండి. శంకర్ గారు దాని ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యారు. ఇంత చిన్న స్టోరీని అంత బడ్జెట్ ఎందుకు పెట్టారు కూడా అర్థం కావట్లేదు అనమాట. మోర్ దెన్ నాకు తెలిసి ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్టింగ్ లో హెలికాప్టర్స్ యూజ్ చేస్తారు. అలాంటి హెలికాప్టర్స్ ఒక 5 సీక్వెన్స్లు ఉంటాయి అనమాట. అన్ని సీక్వెన్స్ అన్నెసరీ అనమాట. అండ్ వచ్చిరాగానే ఇంట్రో సాంగ్ అనమాట. ఇంట్రో సాంగ్ కి ఎంత మంది అంటే ఎటు చూసినా జనాలే కనబడతారు అనమాట. ఒక హాలీవుడ్ రేంజ్ లో. హాలీవుడ్ లో అయితే కాస్త ప్రాపర్ సీక్వెన్స్లు పెట్టేసి అన్ని ఒకదానికి ఒకటి లింకేజ్ ఉంటుంది అనమాట. బట్ ఈ మూవీలో ఆ సాంగ్స్ కోసం అంత మందిని తీసుకొచ్చి ఎంత ఖర్చు పెట్టి ఓన్లీ ఆ ఒక సాంగ్ అనే కదా, సాంగ్స్ పిక్చరైజేషన్ లో దోప్ సాంగ్ అని, దోప్ సాంగ్ లో ఆ లైట్స్ ఏంటండి. రీసెంట్ గా బన్నీవాస్ గారు ఏం చెప్పారంటే ఒక సాంగ్ పిక్చరైజేషన్ కోసం లైట్స్ యూజ్ చేస్తున్నాం కదా, అలాంటి లైట్స్ కోసం 1 డే ఓన్లీ డీజిల్ కి, జనరేటర్ డీజిల్ కి 3 to 5 lakhs పడుతుంది అని అన్నారనమాట. కాకపోతే ఈ దోప్ సాంగ్ కోసం మినిమం టు మినిమం ఓన్లీ జనరేటర్ ఆయిల్ కోసం 10 lakhs ప్లస్ అయి ఉంటుంది. అన్ని లైట్స్, ఎటు చూసిన లైట్స్ అనమాట. జరగండి సాంగ్ లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అది ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశారు. కాకపోతే అవన్నీ కూడా ఎక్కడి నుంచో అతికించినట్టు అనిపిస్తుంది తప్ప ప్రాపర్ గా సెట్ అవ్వలేదని చెప్పాలన్నమాట. దాని తర్వాత ఏంటంటే శంకర్ గారు ఎన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్, ఎన్ని ఇండస్ట్రీ హిట్స్, ఎన్ని పాత్ బ్రేకింగ్ మూవీస్ తీసిన ఆయన ఎందుకో తెలియట్లేదు, ఇది ఆయన మార్క్ ఫిల్మ్ అయితే కాదు ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే కంపేర్ టు ఓల్డ్ మూవీస్ లైక్ 2.0, ఇండియన్ 2, సో వీటన్నిటితో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనమాట, అంతే తప్ప వాయిస్ లో సాంగ్స్ అండ్ జీన్స్ లో సాంగ్స్, ఆ సాంగ్స్ తో పోల్చుకుంటే ఈ సాంగ్స్ అనేది చాలా తక్కువ అనమాట. సారీ శంకర్ గారు. ఇకపోతే సాంగ్స్ అండ్ బీజిఎం బై తమన్. సాంగ్స్ ప్రాపర్ గా లేవనేసి మేము లాస్ట్ మా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సాంగ్స్ ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. దాని తర్వాత పిక్చరైజేషన్ బాగలేదు, అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేశారు. దాని తర్వాత కమింగ్ టు తమన్ గారు, తమన్ బీజిఎం కొన్ని దగ్గరలో బాగా వర్కౌట్ అయింది, ఇంకొన్ని దగ్గరలో అయితే నిజంగా ఈ గేమ్ చేంజర్ అనేసి ఒక చిన్న బీజిఎం అది తప్ప ఇంకేం వినపడలేదు అనమాట చాలా దగ్గరలో. అండ్ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారు ప్రతి సీక్వెన్స్ ను కూడా ఒక ఇంట్రో సీక్వెన్స్ లాగే క్రియేట్ చేసుకున్నారు అనమాట. దానికి తమన్ గారు ఇంకెంత వర్క్ చేశారనేది చూసుకోండి. ఎందుకంటే ప్రతి సీక్వెన్స్ కూడా స్లో మోషన్ షాట్స్, ఆ కళ్ళద్దాలు స్లో పెట్టడం, ఒక కళ్ళద్దాలు తీసి ఇంకో కళ్ళద్దాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి సీక్వెన్స్ ను కూడా ఒక ఇంట్రో సీక్వెన్స్ లా అనుకున్నారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అవి ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ గా కీరా అద్వాని కనబడిందంటే ఒక చిన్న సీక్వెన్స్ పెట్టడం, దాని తర్వాత సాంగ్ పెట్టడం, ఒక చిన్న సీక్వెన్స్ సాంగ్. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. రాసిన సీక్వెన్స్ కూడా అది క్రింజ్ ప్రో మ్యాక్స్ అనమాట. ఇంకా దానికి మించి ఇంకేం చెప్పలేదు. ఎడిటింగ్ వైజ్ చూసుకుంటే ఆ ఫాస్ట్ కట్స్ ఏంటంటే ఒక సీక్వెన్స్ అలా వెళ్తుంది, ఇంకో సీక్వెన్స్ వస్తుంది, ఇంకో సీక్వెన్స్ అంటే జస్ట్ అది మైండ్ లో రిజిస్టర్ అయ్యే స్పేస్ కూడా అక్కడ లేదనమాట. అసలు ఏమొచ్చిందో ఏమైందో కూడా అర్థం కాని పొజిషన్ అది. సో ఓవరాల్ గా అయితే ఇది మూవీ మొత్తంలో మనకి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంది అంటే ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్. 3 వేరియేషన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, అపర్ణ గారి క్యారెక్టర్ గా, వీటన్నిటితో పోలిస్తే లుక్ వైజ్ ఆ స్టూడెంట్ గెటప్ అయితే అది ఎక్స్ట్రాడినరీ. లుక్ వైజ్ అది సూపర్ గా ఉంది. అపర్ణ గారి క్యారెక్టర్ అయితే అది నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ లో ఎమోషనల్ డెప్త్ అనేది ఉందన్నమాట. సో అందుకోసమే మనం అపర్ణ క్యారెక్టర్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో సినిమా వైజ్ చూసుకుంటే ఫైనల్ గా చెప్పాలంటే సినిమా అయితే బిలో యావరేజ్. కాకపోతే సంక్రాంతి సీజన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని అది కాస్త అబౌవ్ యావరేజ్ టు హిట్ దాకా వెళ్ళొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మేము ఆల్రెడీ మా ప్రెడిక్షన్ వీడియో చెప్పేసాం, అది ఐ కార్డ్లో అండ్ ఎండ్ కార్డ్లో ఉంటుంది. సో ఒకసారి అది కూడా చెక్ చేయండి. రేపు డాకు మహారాజ్ ఎలా ఉంటుంది అనేది మేము ఆల్రెడీ ముందే చెప్పేసాం. డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ మూవీస్ ఎలా ఉంటుంది అనేది మూవీ ప్రెడిక్షన్లో ఆల్రెడీ మేము చెప్పేసాం, కాబట్టి అది కూడా ఒకసారి చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.